హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, అక్కడ అమర్ అయితే రాథోడ్కి ఫోన్ ఇచ్చేసి రామ్కి కాల్ చేసి ఈ నంబర్ని అంటే మనం ఈ నంబర్కి ఎప్పుడు కాల్ వస్తే అంటే ఎప్పుడు అన్నోన్ నంబర్ వస్తూనే ఉంది కదా రణ్వీర్కి. ఆ నంబర్ ఎవరిదో పసిగట్టాలి. కాకపోతే ఆ నంబర్ ఆన్ అయిన వెంటనే ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో పక్కగా మనకి ఇన్ఫర్మేషన్ కావాలనేసి రామ్కి చెప్పు అనేసి రాథోడ్కైతే ఫోన్ ఇస్తాడనమాట. సరే సార్ అని అని అంటారనమాట. కాకపోతే ఇక్కడ అమర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకు రణ్వీరు పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఆ పాపని ఎందుకు వదిలేసింది? ఆ పాప ఆ పాప పాప కోసము మరి ఆస్తి కోసం ఎందుకు రణ్వీర్ ఇంతలా ఇది చేస్తున్నాడు? మరి ఈ అన్నోన్ నంబర్ ఎవరిది? అంటే ఎప్పుడు ఈ నంబర్ నుంచే కాల్ వస్తూనే ఉంది. మరి అమ్మ పాపని ఎందుకని పెళ్లి చేసుకొని పాప పుట్టిన తర్వాత ఎందుకని అనాథాశ్రమంలో వదిలేసే పరిస్థితి వచ్చింది అనేసి అమర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇదంతా తెలియాలంటే ఈ నంబర్ ఖచ్చితంగా మనకి లొకేట్ కావాలి. కాబట్టి ఆ లొకేషన్ ఏదో దొరికేస్తే మరి ఈ నంబరు నా చుట్టూనే ఎందుకు తిరుగుతుంది? దీనికి అవన్నీ రీజన్కి ఈ మొబైల్ ఒకటే, ఈ నంబర్ ఇన్ఫర్మేషన్ ఒకటే అనమాట. కాబట్టి ఈ నంబర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసేస్తే అంతా క్లియర్ అయిపోతుంది అనేసి అమర్ అనుకుంటూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ లోపలైతే పిల్లలు డీజే పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడే అక్కడ వినోద్ అయితే సోఫా పైన కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే చిత్ర మరియు మనోహరి ఇద్దరు వస్తారనమాట. అంటే రిసెప్షన్కి పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లున్నారు అనేసి చిత్ర అంటుందన్నమాట. ఇది ఇంకొద్ది సేపుల్లోనే అంటే 6 నగలు నా చేతికి రాబోతున్నాయి, అంటే విక్టరీ 1 స్టార్ట్ అయిపోయినట్టే కదా అనేసి అంటూ ఉంటే మనోహరి అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రణ్వీర్ నుంచి నా దగ్గరికి నాకు ఈ కాల్ రాలేదు, అంటే అంజుకి చెప్పాను కదా పిలుచు అనేసి, మరి పిలిచారా లేదా అనేసి డౌట్ పైన రణ్వీర్కి కాల్ చేయాలి అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. రూమ్లోకి వెళ్ళేసి అక్కడ రణ్వీర్కి కాల్ చేయడానికి మొబైల్, అంటే ఈ మొబైల్ కాకుండా ఇంకో మొబైల్ సీక్రెట్గా పెట్టింది కదా నంబరు, ఆ ఫోన్తో నా కాల్ చేయడానికి నంబర్ డైల్ చేస్తూ ఉంటే అక్కడ రామ్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందనమాట. అంటే మొబైల్ ఆన్ చేయగానే వచ్చేస్తుందనమాట. అప్పుడే అమర్కి కాల్ చేశాడనమాట. సార్ నంబరు ఆన్ అయింది, మొబైల్ ఆన్ అయింది సార్ అని అనేసరికి, సరే నాకు లొకేషన్ పంపి అంటే లొకేషన్ వచ్చేసిందంటే, లేదు సార్ ఇంకో 2 మినిట్స్ ఇంకో 2 సెకండ్స్లోన ఎక్కడుంది లొకేషన్ అనేది చూపించేస్తుంది సార్ అనేసి అమర్కి అన్నాడనమాట. అవునా సరే అయితే చూడు నువ్వు లొకేషన్ రాగానే నాకు పంపి అనేసి అలానే లైన్లో ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చిత్ర అయితే అక్కడ వినోద్ పక్కన కూర్చోవడంతో అప్పుడే ఏమన్నాడు అంటే, పిల్లలైతే పిన్ని ఫంక్షను ఎవరిది అని అంటే, మాదే, రిసెప్షన్ మీదైనప్పుడు మరి మీరు కూడా డ్యాన్స్ చేయాలి కదా అనేసి అంటూ ఉంటే, అది ఇక్కడ మనము డ్యాన్సు అంటే రిసెప్షన్లో ఎవరు చేయరు, పెళ్ళిలో చేస్తారు అని చిత్ర అంటే, అప్పుడే పిల్లలు ఏమన్నారంటే, పెళ్ళిలోన చేయలేదు కాబట్టి అట్లీస్ట్ పెళ్ళి అంత బాగా జరగలేదు కాబట్టి రిసెప్షన్లోనైనా డ్యాన్స్ చేయాలి పిన్ని ఖచ్చితంగా అనేసి వాళ్ళ బాబాయ్ని పిన్నినైతే అక్కడికి తీసుకొచ్చేసి డ్యాన్స్ చేయడానికి నించోపెడితే అక్కడ చిత్ర అయితే చండాలంగా డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే పిల్లలు నవ్వుతూ ఉంటే అప్పుడే బాగి బయటికి వచ్చేసి, ఏంటి చిత్ర అలా చేస్తున్నావు డ్యాన్స్ అంటూ ఉంటే, అంజు అయితే ఏమనింది అంటే, పిన్ని ఏదో గోడలకి పెయింట్ చేస్తారు కదా అలా చేస్తున్నావు డ్యాన్సు అని అనిందనమాట. అప్పుడే నవ్వుతూ ఉంటే బాగి, నీకు వస్తుందా డ్యాన్సు, నువ్వు చేస్తురా అని అంటే, అప్పుడే ఆనంద్ అయితే ఏమన్నాడంటే, లేదు పిన్ని, మిస్ అమ్మకి అందరినీ అంటే నలుగురిని కొట్టడానికైతే వస్తుంది, డ్యాన్స్ చేయడానికైతే రాదు అంటే, మరి నీకు డ్యాన్స్ రాకున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నావు, వెళ్ళు నీది వంట చేసే పని కదా వంట చేసుకో వెళ్ళు అనేసరికి బాగి అయితే అక్కడ వెళ్ళిపోయిందనమాట. వెళ్ళి 2 మినిట్స్కి రిటర్న్ వచ్చేసి సౌండ్ ఫుల్ పెట్టేసి వేరే సాంగ్ మార్చేసి డ్యాన్స్ చేస్తూ ఉన్నిందనమాట. అంటే కుర్చీని మడత పెట్టి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే చిత్ర అయితే అలానే చూస్తూ ఉన్నిందనమాట. అలా డ్యాన్స్ చేస్తూ చిత్ర చేయి పట్టుకొని ఫోల్డ్ చేసేస్తుందనమాట. అప్పుడు
డ్యాన్స్ చిత్ర అయితే వదులు వదులు అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా సడన్‌గా అక్కడ చిత్ర ఇక ఏం చేయాలి అనేసి విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. సరేలే అనేసి భాగ్య అయితే వంట చేయడానికి వెళ్తుందన్నమాట. వంట చేస్తూ ఉంటే అమర్ సడన్‌గా అక్కడికొచ్చాడనమాట. వచ్చి భాగ్య అన్నాడనమాట. "ఏంటండి ఇక్కడికొచ్చారు" అని అంటే, "లేదు భాగి, నిన్ను ఒక మాట నేను 6 నగలు ఇవ్వాలా వద్దా అనేసి అడగకుండానే ఇచ్చేశాను. సారీ భాగి" అంటూ ఉంటే, "మీరు నన్ను అడగడం ఏంటండి? ఇంకోటి ఏమంటే నాకు ఈ నగలు, ఆస్తులు, అంతస్తు ఇవన్నీ నాకి ఏమీ అవసరం లేదు అండి. నాకు వాటిపైన ఆశ కూడా లేదండి. నేను బాధపడినప్పుడు నన్ను దగ్గర తీసుకొని ఓదార్చడము, నా పైన ప్రేమ చూపిస్తే చాలండి. నాకు ఆస్తులు, అంతస్తులండి" అనేసి భాగ్య అంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.